సో హలో గేమర్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనమైతే బిఆర్ ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. మన గోల్ ఏంటంటే ఈరోజు హీరోయిక్ వెళ్ళిపోవాలి. నేనైతే డైమండ్ 4లో ఉన్నా. డైమండ్ 4 టు హీరోయిక్ వెళ్ళిపోవాలి. మనమైతే ఇప్పుడు ల్యాండింగ్ చేయబోతున్నాం 7th యానివర్సరీలో, అది కూడా కతిలిస్తూవాలో. చూద్దాం 7th యానివర్సరీలో దిగేటప్పుడు. మనమైతే ఒక కార్ దగ్గర దిగుదాం గైస్. కార్ వేసేసుకొని కరెక్ట్ 7th యానివర్సరీ దగ్గరికి వెళ్ళిపోదాం. అది ఈజీ అయిపోయింది కదా. ఇదేంటి గైస్, మనతో పాటు వీడు కూడా ఎక్కేసాడు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆపేద్దాం గైస్. మనం ఆపేసి మిస్ అయిపోయింది. గన్ తీసుకుందాం అనుకున్నా గైస్, కానీ వీడేమో అదే టైంకి నన్ను కొట్టేశాడు. సో ఇప్పుడు మనం అయితే గన్ తీసుకోలేము, అందుకనే మ్యాచ్ కంటిన్యూ చేసేద్దాం. రన్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు అక్కడ గన్ దొరికిద్దాం అనుకుంటే వెళ్ళిపోయాడు గైస్ ఎనిమి. మనం గన్ తీసుకుంటే వాడికి కొట్టేస్తామని తెలుసు, అందుకని వెళ్ళిపోయాడు ఎనిమి. వెళ్ళిపోయాడు చూడండి గైస్. అబ్బా, వీడొకడు వెళ్ళిపోయాడు. కొట్టేయచ్చు గైస్ మనం, కానీ వాడు వెళ్ళిపోయాడు 7th యానివర్సరీ. ఇవన్నీ యానివర్సరీలోనే కొడదాం గైస్ మనం. వీడే గైస్ వాడు. వీడిని ఎలా అన్నా కొట్టాలి. నన్ను ఒకటి కొట్టేశారు. నాకు ఒక 1600 కాయిన్స్ కావాలి గైస్. ఓన్లీ 1600 కాయిన్స్ వస్తే నేను ఆ 1600 కాయిన్స్తో 600 గ్రోజా 1000 రూపీస్ అది M187 కొనేస్తా. దాంతో మన గేమ్ ప్లే చాలా బాగుంటుంది. ఈరోజు మనమైతే 1 బుయా కొట్టేద్దాం. బుయా కొట్టడం అనేది చాలా ఈజీ. బియాలో అది కూడా మనం డైమండ్ 4లో ఉండి బుయా కొడతాం. చూద్దాం మనం బుయా కొడతామో కొట్టలేమో. నేను అనుకుంటున్నా బుయా కొడతా అని. నేను బుయా కొట్టలేను అని అనుకునే వాళ్ళు ఇప్పటికిప్పుడే కమెంట్ సెక్షన్లో యూ కెనాట్ డూ బుయా అని కమెంట్ పెట్టండి చేయండి గైస్. ఓకే, అయిపోయింది గైస్ మన టైం అయితే. ఇప్పుడు వెళ్ళిపోదాము. ఒక గ్రోజా ప్లస్ ఒక M187 తీసేసుకుంటా గైస్. నా ఫేవరెట్ అవి 2. ఈ 7th యానివర్సరీలోకి వెళ్తే బెనిఫిట్ ఏంటంటే మనకి లెవెల్ 4 వెస్ట్ ప్లస్ లెవెల్ 4 హెల్మెట్ కూడా దొరుకుతుంది. మన పక్కనే ఎవడో డ్రాప్ చార్జ్ చేస్తున్నాడు గైస్. ఎనిమి అయితే కనిపిస్తున్నాడు. అని ఇలా అన్న హెడ్ షాట్ అన్న కొట్టాలి గైస్ మనం. ఓ గ్రోజా హెడ్ షాట్ అనుకుందాం, కానీ పర్లే గైస్. 110 పడి మళ్ళీ డ్యామేజ్ బాడీ పడింది గైస్. వాడు చాలా డ్యామేజ్ ఇచ్చేసాడు గైస్ మనకి. గ్లూ వాల్ వేసుకోకుండా చనిపోయే వాళ్ళం. ఆయన మీ డ్రాప్ చార్జ్ చేసేసాడు గైస్ మనం వచ్చేలోపు. వెనకాల ఉన్న ఎనిమిని వదిలేద్దాం గైస్. ఇప్పుడు ఎలా అన్నా మనం వెళ్ళి ఫైట్ తీసుకోవాలి కదా. వెనకాల ఉన్నవాడు మనల్ని ఫాలో కూడా వస్తాడు. మనం అప్పలోపు వేరే సైడ్కి కిల్స్ కోసం వెళ్ళిపోదాం. 27 అలైవ్, నాది 1 కిల్. ఐ థింక్ మ్యాప్లో ఇంకో అతను వాడు డ్రాప్ చార్జ్ చేస్తున్నట్టున్నాడు. ముందు ఎనిమి కొట్టేశాడు వానికి. ఓ గైస్ కొట్టేస్తున్నాడు గైస్. వానికి మనకు కిల్ రావాలి గైస్. దీనివల్ల మనం వెళ్ళిపోదాం గైస్ పైన వరకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టేద్దాం గైస్. ఇక్కడ థర్డ్ పార్టీ చేసి మనకి 1 కిల్ థర్డ్ పార్టీ చేసాం కాబట్టి 1 కిల్ వచ్చేసింది గైస్ ఈజీగా. ఇప్పుడు ఇంకో ఎనిమి వస్తున్నాడు. వానికి సూపర్. వాడు ఐ థింక్ డ్యామేజ్ అయ్యి ఉన్నాడు. మెడికిట్ వేసుకున్నాడు, వచ్చాడు. కానీ అయినా మనం కొట్టేసాం గైస్.
ఇప్పుడు డ్రాప్ అయితే ఛార్జ్ చేయాలా వద్దనుకుంటున్నా గైస్, అందుకని చేయట్లేదు ఛార్జ్. గైస్ పైన ఎనిమి ఉన్నాడు గైస్. ఇప్పుడు ఎలా అన్న పైనకి వెళ్ళాలి. అయ్యో గైస్ పైనకి వెళ్దాం అనుకుంటే గ్రాస్కి తగిలాను, పోయింది. ఇప్పుడు మళ్ళీ పైనకి వెళ్ళాలి. పైన ఎనిమి ఉన్నాడా వెళ్ళిపోయాడా? గాయస్ ఎనిమి కిందికి దిగాడు, మనం పైనకి వచ్చామేంటి గాయస్? మనతో మోయ అయిపోయింది. వెతుకుదాం ఎనిమిని, కనిపించట్లే గాయస్. నా క్యారెక్టర్ స్కిల్ మీరు చూసినట్లయితే లుకేటా 2 HP నాక్ చేస్తే 50 HP అంటే 50 అయిపోతుంది మన HP, అంటే 250 అయిపోయింది. మళ్ళీ యాంటోనియో దానివల్ల మనకి ఎక్స్ట్రా 50 షీల్డ్ పాయింట్స్ వస్తాయి. అలానే నా ఫేవరెట్ జైన్ వల్ల 60 HP మనకు వచ్చేది గాయస్ యాక్టివ్ స్కిల్ ఓపెన్ చేస్తే. ఇంకొక క్యారెక్టర్ ఉంది గాయస్, అది దాని నేమ్ నాకు తెలీదు. ఆ క్యారెక్టర్ యూజ్ ఏంటంటే మనము యాక్టివ్ స్కిల్ వేస్తే మనకి HP 50 షీల్డ్ పాయింట్స్ వస్తాయి గైస్. యాక్టివ్ స్కిల్ ఛార్జింగ్ గైస్. వీడేంటి గైస్ ఓపెన్లో ఛార్జ్ చేసుకుంటున్నాడు డాప్. లోపలికి వెళ్ళి కొట్టేద్దాం. వీడు ఫైట్ కూడా తీసుకోవట్లేదు గైస్. అని సోనియా ఓపెన్ అయింది. సోనియా ఓపెన్ అయినా వాడు ఫైట్ తీసుకోలేడు గాయస్. బేసిక్లీ ఈ వీడియో ఏంటంటే మొన్న నేను బుయా చేశాను. ఆ బుయా వీడియోస్ అన్నీ సేవ్ ఉండే. ఈ బుయా నిన్నే చేశాను, అందుకని ఈరోజు వీడియో తీసుకున్నా బుయాది. అవి మీకు ఈరోజు పెడదామని చూస్తున్నా. అయిపోయింది గాయస్ డ్రాప్ అయితే ఛార్జ్. నేను ఇలా డ్రాప్ చేసేసాను, కానీ పక్క నుంచి ఒక ఎనిమి వచ్చేసాడు గాయస్. నేను డ్రాప్ ఛార్జ్ చేయగానే పక్క నుంచి ఒక ఎనిమి వచ్చేసాడు. నేనేమో సెట్టింగ్ ఓపెన్ చేసేసుకున్నా చూసుకోకుండా. వాడు వచ్చి కార్తో గుద్దేశాడు గాయస్. అయినా నేను 2 సెట్ లోవల్ వేసుకున్నా. పక్కన ఎనిమి ఉన్నాడు గాయస్, నేను చూసుకోలేదు. 2 ఎనిమిస్ ఉన్నారు. వాడేమో నా థర్డ్ పార్టీ చేసేసి నా కిల్ చేసుకుందాం అనుకున్నాడు గైస్. వీడిని ఇంకో ఎనిమి అప్పటి నుంచి వచ్చి కొట్టేస్తున్నాడు. నేను ఫాస్ట్గా మెడికిట్ వేసుకున్నా. మెడికిట్ వేసేసుకొని వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటే థర్డ్ పార్టీషన్ చేసేసి నాకు 1 కిల్ వచ్చేసింది. వాడు సోనియా ఉంది కదా, వాడు సోనియా అప్డేట్ అయింది. వీడని కిల్ చేయడానికి వచ్చాడు, నేను వాడిని కిల్ చేసేసా. చూడండి గైస్, ఇప్పటి వీళ్ళు నూపుగాలు ఉన్నారు గైస్, ఆడడానికి రాదు. అందుకని డిమిత్రి సోనియా వేసుకొని వస్తారు ఎప్పుడు ఇలాంటి నూప్స్. నా ఛానల్ బాను గేమింగ్ ఆల్ ఇన్ వన్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. లైక్ చేసి ఏమన్నా కమెంట్ చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఎలా హెడ్ షాట్ కొట్టేసాను చూసేసారు గైస్. అది కూడా నా ఫేవరెట్ గన్ గ్రోజాతో. స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాం గైస్. భీమా శక్తిలో జోన్ ఉంది. ఒక యూఏవి వేద్దాము, దానివల్ల మనకి ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో తెలిసిపోద్ది. అక్కడ ఎవడో పోర్టల్ పెట్టాడు గైస్. నా దగ్గర కూడా ఒక పోర్టల్ ఉంది గైస్. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పోర్టల్ పెట్టేద్దాం. అయినా మనతో పోర్టల్తో మనకేం యూజ్ కూడా లేదు గైస్. అందుకని అలా పెట్టేసి ఒక ల్యాండ్ మైన్ ఇక్కడ పెడదాం. ఎవరైనా బాటుగాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలనుకుంటే చచ్చిపోతాడేమో ఐ థింక్. ఒక హిట్ లిస్ట్ అయితే తీసేసుకున్నా గైస్. నేను హిట్ లిస్ట్ తీసుకున్నా, కానీ హిట్ లిస్ట్ ఎనిమిది మాత్రం చంపాను. వాడు జోన్ బయట ఐ థింక్ ఉన్నాడు కాబట్టి ఎందుకు ఇంకా చంపడం అని చంపట్లే గైస్ అన్నీ. మనకైతే కిల్ కావాలి కదా గైస్, వెళ్ళి చంపేద్దామని అనుకుంటున్నా. కిల్ కావాలి కాబట్టి వెళ్ళిపోతున్నా.
కాయిన్స్ కూడా వేస్ట్ కావద్దు కదా గైస్. మన కాయిన్స్ ఇప్పుడైతే FF కాయిన్స్ మన దగ్గర 900 ఉన్నాయి, అవి వేస్ట్ కావద్దు. అయినా మన హిట్ లిస్ట్ ఎల్మి కనిపించట్లే గైస్, వాడు జోన్లో ఎలిమినేట్ అయిపోయినట్టున్నాడు. అలా 5 గైస్ 5 మెంబర్స్ బతుకున్నారు నాతో పాటు కలిపి, అండ్ నాకు 7 కిల్స్. బుయ్యా కొట్టగలుగుతామా గైస్ మనం? మీ ఒపీనియన్ ఏంటి? నేను బుయ్యా కొడతానా కొట్టలేనా? నా ఒపీనియన్ అయితే నేను బుయ్యా కొట్టగలుగుతున్నా అని అనుకుంటున్నా. ఓ వీడికి స్కోప్తో కొట్టేసాను గైస్, ఫస్ట్ 110 డ్యామేజ్ ఇచ్చేసి. 8 కిల్స్ గాయ్, 8 కిల్స్ గాయస్. మన గన్ కలెక్షన్లో చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర కటానా, M1887, గ్రోజా X, హీల్ గన్ Y, హీలింగ్ పిస్టల్ కూడా ఉంది గైస్ మన దగ్గర. ఇప్పుడు 2 ఎనిమీస్ అలా ఉన్నారు నాతో పాటు కలిపి 3. లాస్ట్ 2 ఎనిమీస్ని కొట్టేసేలాగా మనం బుయ్యా కొట్టాలి గైస్. బుయ్యా కొట్టేసే తీరుదాం గైస్ మనమైతే. బుయ్యా కొట్టేయాలి గైస్ మనమైతే ఇప్పుడు ఎలాగన్నా. ఒక క్రోనో క్యారెక్టర్ స్కిల్ గైస్ మనకు కావాలి. క్లూ తీసుకున్నాం కదా గైస్ మనం, ఇప్పుడు ఆ క్లూ క్యారెక్టర్తో ఎనిమీస్ లొకేషన్ అయితే తెలిసిపోయిద్ది, అందుకనే అదేసా. ఒక ఎనిమీ ఐ థింక్ మన దగ్గరికి వస్తున్నాడేమో గైస్. ఇప్పుడు ఒక క్రోనో తీసేసుకుందాం, అదే ఎబిలిటీ. తీసుకుందామా వద్దా అని డౌట్లో ఉన్నా గైస్. తీసేసుకున్నా గైస్. ఎనిమీ కిందికి రావట్లేదండి గైస్ కొట్టాలనుకుంటే. 2 ఎనిమీస్ పైన ఉన్నారు, వాళ్ళు ఫైట్ తీసుకోవట్లే, మనం ఫైట్ తీయట్లే. ఈ టైంలో నేను రష్కి ఎందుకు వెళ్ళట్లే అంటే గైస్ మనం ఇంత కష్టపడి టాప్ 3 వరకు వచ్చాము, ఒకవేళ రష్కి వెళ్ళి చనిపోయాము మనం బుయ్యా కొట్టలేము, అందుకని ఇక్కడనే ఉన్నా. ఎనిమీసే మన దగ్గరికి వస్తారు గైస్. నాకైతే ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. ఓకే ఎనిమీ వచ్చేసాడు గైస్ మన దగ్గరికి. మనం అటు సైడ్ వెళ్ళిపోదాం వాడిని కొట్టేయాలని. మనం గైస్ వచ్చేసాడు గైస్ ఎనిమీ, బయటే ఉన్నాడు అక్కడ. ఇక్కడ కొంచెం సేపు సిట్ చేద్దాం గైస్. అప్పుడు మనం గైస్ ఎనిమీ ఫుట్ స్టెప్స్ మీకు కూడా వినిపిస్తున్నాయా? నాకు వినిపిస్తున్నాయి గైస్. ఇక్కడైతే కూర్చున్నాం గైస్. గైస్ ఎనిమీ మనం చూసేసాడు గైస్, బతికాం గైస్. వాడు ఎలా నేడేస్తాడేమో గైస్, నాకు తెలిసి నేడేస్తాడు గైస్. మన దగ్గర క్రోనో ఉంది గైస్, అందుకని క్రోనో స్కిల్ తీసుకున్నా. ఇప్పుడు క్రోనో లేకపోయింటే మనం అస్సలు విన్ అయ్యే వాళ్ళం కాదు గైస్ మ్యాచ్. ఎవడు గైస్ వీడు లాస్ట్ మూమెంట్లో డిమిట్రీ వేసుకున్నాడు. డిమిట్రీ వచ్చిన ఫస్ట్లో నేను కూడా చాలా డిమిట్రీ వాడేవాడిని గైస్. ఎంత డిమిట్రీ వాడానంటే సిఎస్ మొత్తం డిమిట్రీయే వాడేవాడిని గైస్. బిఆర్లో కూడా ఒక్కొక్కసారి డిమిట్రీ పెట్టుకునే వెళ్ళేవాడిని. ఇప్పుడు నాకు అంత నచ్చట్లే డిమిట్రీ, అందుకని డిమిట్రీ వాడట్లే. అక్కడ నుంచి వెళ్ళామో ఎనిమిది కొడతాడేమో గైస్, మనల్ని చంపే ఛాన్స్ ఉన్నాయి. ప్లస్ ల్యాండ్ మైన్ కూడా మనం పెట్టినాం, మన దాంట్లో మనమే మనకు తీసుకున్న గోట్లో మనమే పడితే జోన్కి వెళ్ళాలి గైస్. ఎనిమిది అక్కడే ఉన్నాడు గైస్. ఓపి కొట్టేసాం గైస్, మనం బుయా అయిపోయింది. ఓకే బాయ్ బాయ్ గైస్, సీ యూ లేటర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.
See you all.